వర్షాకాలం ఇట్లా సీజనల్ వ్యాధులు అంటారు కదా. సో ఈ సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విజయవాడ వరదలు కూడా చూసాం మనం. సో అక్కడ కూడా వాటర్ స్టోర్ అయ్యి ఉండి దోమ కాటు వల్ల అనేక రోగాలు వచ్చాయని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి వర్షాకాలం సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం ఉంటామంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఏం చెప్తారు అసలు? ఒక విషయం అండి, వాతావరణం మారిన ప్రతిసారి ఆరోగ్య సమస్యలు రావడం సహజం. ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు కామన్ ఫ్లూస్ ఎలాగో ఉంటాయి, వీటితో పాటుగా విష జ్వరాలు కూడా వస్తాయి. దీని ఒక ముఖ్య కారణం దోమలు. దోమల వల్ల ఈ విష జ్వరాలు అనేటివి ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే వీటికి ఒక ప్రధాన కారణం ఏమిటి అంటే స్టాగ్నేటెడ్ వాటర్ అండి. డ్రైనేజ్ వాటర్ కానీ స్టాగ్నేటెడ్ వాటర్ కానీ ఇవి దోమల యొక్క కాలనైజేషన్కి ఫేవరబుల్ కండిషన్స్. వాటర్ స్టోరేజ్ ఉండడం. మనము ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాము, విజయవాడ పోస్ట్ ఫ్లడ్స్ ఎఫెక్ట్లో చాలా మందికి విష జ్వరాలు వచ్చాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. సో దీని యొక్క ప్రధాన కారణం ఏమిటి అంటే మస్కిటోస్. ఇవి స్టోర్ అయిన వాటర్లో మస్కిటోస్ ఎక్కువగా కాలనైజేషన్ అవుతాయి. దోమకాటు వల్లనే ఇలాంటి విష జ్వరాలు అనేటివి వ్యాపిస్తాయి. సో సాధారణంత వరకు మన చుట్టుపక్కల వాటర్ని ఎప్పుడు స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి. రెండోది, ఇదే సమయంలో కలుషితమైన నీరు తాగడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఎగ్జాక్ట్లీ, కలిసే అవకాశాలు చాలా ఉంటాయి. ఒక కామన్ ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు వాటర్ని క్యారీ చేయడం మంచిది. మన ఒక్క పరిస్థితి ప్రతి చోట వాటర్ బాటిల్ని క్యారీ చేయలేకపోతున్నాము, ఎక్కడెక్కడ దొరికిన వాటర్ని తాగుతున్నాము. వీటి వల్లనే పిల్లలలో లేదా పెద్దవారిలో తొందరగా విష జ్వరాలు అనేటివి వస్తున్నాయి. కొన్ని జ్వరాలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా తగ్గిపోతాయి. ముఖ్యంగా చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాల్లో సరైన సమయంలో చికిత్సను అందించకపోతే వీటి వల్ల ప్రాణాలు పోయే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. కామన్ ఫ్లూలో ఉండే సిమ్టమ్స్తో పాటుగా ఈ విష జ్వరాలలో ఫీవర్, కఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్స్ ఉంటాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి ఫీవర్స్లలో టెంపరేచర్ బియాండ్ 102, 104, 106 డిగ్రీ హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. వీటితో పాటుగా చిల్స్, వణుకు. ఈ డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి అంటే చర్మంలో దద్దుర్లు రావడము, ఇవి కూడా ఈ విష జ్వరాలలో సాధారణంగా చూస్తాము. వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం మంచిది. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం మంచిది కాదు. విష జ్వరాలలో కానీ వైరల్లో కానీ యాంటీబయాటిక్స్ ఎలాంటి ప్రభావం చూపించవు. అయితే మనము ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం అంటే మన స్వతహాగా మెడికేషన్ తీసుకొని దాన్ని మరీ డీజనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో సాధ్యమైనంత వరకు మనం చేయాల్సింది 2 to 3 డేస్లోనే మనం డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి వారి యొక్క పర్యవేక్షణలో మెడికేషన్ తీసుకోవడం మంచిది. పిల్లల్లో పెద్దల్లో డిఫరెన్స్ ఉంటుందా సార్? ఇది ఈ మోడ్ ఆఫ్ ఆన్సెట్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది, అంటే ఈ యొక్క పీరియడ్లోనే వైరల్ యొక్క లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది అందరిలోనూ కామన్గా ఉంటుంది. కానీ ససెప్టబిలిటీ అంటే మనం ఒక రెస్పాన్స్ టు ద ఆర్గానిజం అంటాము. సో ఇమ్యూనిటీ అనేది పిల్లలలో చాలా తక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు త్వరగా మనము మెడికేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో డిసీజ్కి సంబంధించిన మెడిసిన్ స్టార్ట్ చేయడం మంచిది. ముఖ్యంగా ఏంటిది అంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా సరే ఆయిల్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ, లేదు అంటే వాటర్, ఈ పానీపూరి అనేటివి వాటర్లో కలిసి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అంటే ఈ వైరల్ ఫీవర్కి సంబంధించి మన హోమియోపతిలో మెడిసిన్ ఉందా? హోమియోపతి ద్వారా వైరల్ ఫీవర్లో మనకి 2 విషయాలు జరుగుతుందండి. ఒకటి వైరేమియా అంటే వైరల్ లోడ్ అనేది చాలా తొందరగా వ్యాపించకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. రెండోది బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడంలోనూ ముఖ్యంగా బాడీ జనరల్గా ప్రొడక్షన్ చేసుకున్న యాంటీబాడీస్ని అధికంగా ఇంక్రీజ్ చేసుకొని వాటి వల్లనే ఈ యొక్క డిసీజ్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో Day 1 నుంచే దీని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనము
డిసీజ్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. రెండో విషయం ఏమిటి అంటే పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్. సాధారణంగా మనం ఒక 5 రోజులు 7 రోజులు ఫీవర్తో బాధపడిన తర్వాత మనకి వీక్నెస్ అనేటి, బాడీ పెయిన్స్ అనేటివి ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాము. పోస్ట్ వైరల్ ఆర్థాలజీ అంటున్నాము. ఫీవర్ తగ్గిన తర్వాత నుంచి కూడా వాళ్ళకి బోన్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు అనేవి తగ్గట్లేవు. అవి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కంప్లీట్గా కంట్రోల్ అయిపోతాయి. కోర్స్ అనేది ఏమీ లేదండి, మన ఒక కండిషన్ని బట్టి, మన బాడీ యొక్క ససెప్టబిలిటీ, మన ఒక బాడీ యొక్క ఇమ్యూనిటీ పొటెన్షియాలిటీని బట్టి మనం మెడికేషన్ వాడుకోవచ్చు. సాధారణంత వరకు 3 నుంచి 7 రోజులలోనే మనకి ఇంపాక్ట్ అనేది తెలిసిపోతుంది. విజయవాడ వరదల్లో ఉన్న వాళ్ళకు మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు, వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తారు? ఒక విషయం అండి, ఇలాంటి ఫ్లడ్స్ కానీ ఇలాంటి విపత్తులు కానీ ఎన్నో రావచ్చు. కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం ముఖ్యంగా మన జాగ్రత్త. దాన్ని కంప్లీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. అన్నిటి మీద గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వలేము. సో చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయా, ముఖ్యంగా తొట్టిలల్లో కానీ చిన్న చిన్న మొలకలు ఏమన్నా ఉన్నాయా, టైర్లలో కానీ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇవే దోమల యొక్క కాలనైజేషన్కి ఫేవరబుల్ కండిషన్స్. ఎగ్జాక్ట్లీ. సో వాటిని క్లీన్గా ఉంచుకోవాలి. మన ఇల్లు ఎలా అయితే క్లీన్గా ఉంచుకుంటామో చుట్టుపక్కల పరిస్థితిని కూడా క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో కామన్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు సొంత వాటర్ని క్యారీ చేయడం మంచిది. రైట్. నమస్కారం.